అమ్మవరం సెంటర్ ఫర్ సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్ బీయింగ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీపతి జగదీష్, విజయవాడ. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పు చెందలేక మానసికంగా పరిణితి చెందిన నాటి నుంచి మరణించేంత వరకు కూడా ఎన్నో సమస్యలతో ప్రజలు ఉంటున్నారు. హౌ ఆర్ యు అంటే ఫైన్ అంటారు, కానీ నిజానికి ఎవరు ఫైన్గా ఉండరు. మరి ఈ సమస్యల నుంచి వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలంటే ఎలా అంటే సైకాలజీ రంగంలో మేము నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ సైకాలజీ రంగంకి తోడుగా ఇంకా హిప్నటిజం అనేది వచ్చింది. హిప్నటిజం మాకు నేర్పడానికి ఇక్కడ గురువులు ఎవరూ లేరు ప్రస్తుతం. అయితే శశికిరణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ హిప్నటిజం క్లాసులకి హాజరయ్యాం. అత్యద్భుతంగా నేర్చుకున్నాం. వారు చెప్పడమే కాదు, మాతో చేయించారు ప్రతి విషయాన్ని కూడా. మరి మేము ఎందుకు నేర్చుకుంటున్నాం? మాకోసమా? సైకాలజీ చెప్తున్న విన్ అండ్ విన్ పాలసీ. మాకోసం విన్ అండ్ విన్. మనతో పాటు ప్రజలు, ఈ సమాజానికి మనం ఏమైనా చేయగలమా? ఈ హిప్నటిజం ద్వారా సమాజంలో ఉన్న రుగ్మతల్ని మనం రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము దీనికి హాజరయ్యాం, నేర్చుకున్నాం, ఆచరిస్తున్నాం. ప్రజలు కూడా మనం వర్క్షాప్ లాంటివి పెడతాం. ఇంకా మేము హిప్నోథెరపీ కూడా నేర్చుకుని రేపు కూడా పూర్తిగా అందరికీ, సమాజంలో అందరికీ ఉపయోగపడతాం. మనం ఇక్కడికి దేనికి వచ్చాం? నేర్చుకోవడానికి. 140 కోట్ల భారతీయులు ఉన్నారు. ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, పవిత్ర మత గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటి సారం పిండితే వచ్చిన రసం ఏమిటంటే పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఇతరుల సేవ కొరకు మాత్రమే ఇవ్వబడింది. అలాగే మనం ఇతరులకు సేవ చేయడం కోసం ఈ హిప్నటిజాన్ని ఇవాళ నేర్చుకున్నాం. మనకి నేర్పి మన ఇంతగా చేసి చిన్నవాడైనా సరే మరి పాదాభివందనం చేయొచ్చో లేదో చిన్నవాళ్ళకి, మరి చిన్నవాడైనా మనకి ఇంత నేర్పిన వాడు గురువు గారు శశికిరణ్ గారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాజానికి సేవ చేద్దాం. సమాజంలో మనం కూడా భాగం అవుదాం. పరోపకారార్థం ఇదం శరీరం అన్న మన నానుడిని మనం నిజం చేద్దాం. ధన్యవాదాలు శశికిరణ్ గారు.